బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా రామగుండం కమిషనరేట్ ఖాకీలో టెన్షన్ వాతావరణం మొదలైంది. ఎన్నికల సమయంలో చేసిన అవినీతి పనులపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీయడంతో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బీఆర్ఎస్ ఓటమి పాలవుతుందని తెలియని ఎస్ఐలు, సిఐలు ఫండింగ్లు సమర్పించినట్టు వస్తున్న ఆరోపణలపై కూపీలాగుతున్నారు అధికారులు. ఎన్నికల సమయంలో ఒక్కో ఎస్ఐ 4 నుంచి 5 లక్షలు సమకూర్చారని, అలాగే ఒక్కో సిఐ 8 నుండి 10 లక్షలు ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ డబ్బులు ఇప్పించడంలో ఏసీపీ స్థాయి అధికారి ఓ మధ్యవర్తి చక్రం తిప్పినట్టు కూడా తెలుస్తోంది. అవే పోస్టుల్లో ఉండాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ హుకుం జారీ చేసినట్టుగా దర్యాప్తులో తేలినట్టు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తూ ఉండటంతో తమ మెడకు ఉచ్చు బిగిస్తుందన్న ఖాకీలో టెన్షన్ పడుతున్నారు. కరీంనగర్ జిల్లా రామగుండం కమిషనరేట్ ఖాకీలో టెన్షన్ మొదలైంది. ఈ విషయంపై పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇక్కడ ఎవరైతే ఉన్నారో పోలీసులు వాళ్ళందరూ కూడా ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి భారీగా డబ్బులు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, గత మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల లోపల ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, తిరిగి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే గెలుపొందుతారని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల ఫండింగ్ పోలీసులు చేశారన్నటువంటి వార్త ఇప్పుడు రామగుండం కమిషనరేట్ వ్యాప్తంగా అయితే ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు పెద్దపల్లి జిల్లాతో పాటుగా రామగుండం కమిషనరేట్ పరిధి లోపల మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా లోపల ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా లోపల ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు, తర్వాత మంచిర్యాల జిల్లా లోపల ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు, మొత్తం 6 నియోజకవర్గాల లోపల మొత్తం 36 పోలీస్ స్టేషన్లు ఉంటుంది. తర్వాత 5 సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలు ఉంటుంది. అయితే ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వము రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లోపల ఒక ఎస్ఐ కానీ తర్వాత సిఐ కానీ పోస్టింగ్ కావాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేల యొక్క, మంత్రుల యొక్క సిఫారసు లేఖలు ఉండాలని చెప్పి ఒక నిబంధన పెట్టారు. దీన్ని అదనుగా చేసుకున్నటువంటి ఎమ్మెల్యేలు చాలా మటుకు కూడా ఇటు పోలీసులు ఎస్ఐ, సిఐ స్థాయి అధికారుల వద్ద చాలా మటుకు కూడా ఒక ఎస్ఐ పోస్ట్ కావాలంటే ముఖ్యంగా 6 నుంచి 10 లక్షలు, సిఐ పోస్ట్ కావాలంటే 15 నుంచి 20 లక్షల డబ్బులు వసూలు చేశారన్నటువంటి ఆరోపణలు కూడా వచ్చినాయి. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల లోపల తిరిగి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యేలే తిరిగి గెలుస్తారు అని చెప్పి ఒక పోలీసు ఉన్నత స్థాయి లోపల ఉన్నటువంటి డిఎస్పీ స్థాయి అధికారితో పాటుగా ఒక పోలీసు ఇటు పైరవిదారుడు ఉంటారు. ఆ పెద్దపల్లి జిల్లా లోపల ఈ పైరవిదారుడు చెప్పినట్టుగానే పోస్టింగ్లు కూడా వస్తాయి. దీన్ని అదనంగా చేసుకున్నటువంటి ఆ పైరవిదారుతో పాటుగా డిఎస్పీ స్థాయి ఇద్దరు కూడా ఇటు రామగుండం కమిషనరేట్ పరిధి లోపల ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా లోపల ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు, ఆ తర్వాత మంచిర్యాల జిల్లా లోపల ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు, మొత్తం 41 సిఐఎస్ఐ స్థాయి అధికారుల నుంచి దాదాపుగా పెద్ద మొత్తంలో కూడా డబ్బులు వసూలు చేశారని చెప్పి ఆరోపణలు అయితే వస్తున్నవి. ఈ నేపథ్యం లోపల ఎవరెవరు ఫండింగ్ చేశారు, ఎవరెవరు ఏ ఎస్ఐ స్థాయి అధికారి, ఏ సిఐ స్థాయి అధికారి ఇటు డబ్బులు అప్పచెప్పారు, ఏ ఎమ్మెల్యేలకు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అంతా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి నేపథ్యం లోపల ఎవరెవరికి ఎంత డబ్బులు అప్పచెప్పారనేటువంటి కోణంలో అయితే ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికీ ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక పోలీసులు అయితే ఇప్పుడు ఉన్నటువంటి సదరు పోలీసులు తిరిగి మళ్ళీ అదే పోలీస్ స్టేషన్ లో లేకపోతే ఆ కమిషనరేట్ వ్యాప్తంగా వేరే పోలీస్ స్టేషన్ లోపల పోస్టింగ్ పొందామని చెప్పి ఆశించినటువంటి ఎస్ఐ, సిఐ స్థాయి అధికారులు ఇప్పుడు వాళ్ళ డబ్బులు ముట్ట చెప్పడంతో వాళ్ళ బ్రతుకులు డబ్బులు ఎలా రాబట్టుకోవాలి అంటే ఒక కుర్చీలో పడ్డ ఎలుక ఏ విధంగా అయితే గిలగిల కొట్టుకుంటుందో అదే విధంగా ఇప్పుడు డబ్బులు రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఇప్పుడు తాము ఇచ్చినటువంటి డబ్బులు ఎమ్మెల్యేలు ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులు
ఓడిపోయి ఇప్పుడు మొత్తం కూడా కాంగ్రెస్ అభ్యర్థులే ఇక్కడ మొత్తం రామగుండం కమిషనరేట్ వ్యాప్తంగా మొత్తం కూడా కాంగ్రెస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలు గెలిచారు. సో ఈ నేపథ్యం లోపల ఇప్పుడు ఏ విధంగా తమ పోస్టింగ్ పొందాలి, తమ ఇచ్చినటువంటి డబ్బులు ఏ విధంగా తిరిగి తెచ్చుకోవాలనేటువంటి కోణంలో అయితే ఇప్పుడు ఎవరైతే పైరవిదారుడు ఆ డిఎస్పీ స్థాయి ఆ ఉన్నతాధికారి ఉన్నారో వారి యొక్క చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాము ఇచ్చిన డబ్బులు ఎలా వస్తాయి, తమకు ఎక్కడ పోస్టింగ్ రావాలన్నా కానీ ఎమ్మెల్యేల యొక్క సిఫారసు లెటర్ అవసరం ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల యొక్క సిఫారసు లెటర్ కు దూరం పెట్టింది. కేవలం ఒక ఇటు సిపి స్థాయి అధికారి తర్వాత ఇటు ఐజీ స్థాయి అధికారి పోస్టింగ్లు ఇస్తున్నటువంటి నేపథ్యం లోపల తమ ఇచ్చిన డబ్బులు ఏ విధంగా రాబట్టుకోవాలనేటువంటిది అయితే పోలీసు శాఖ లోపల అయితే ఇప్పుడు కలకలం రేగుతుందని చెప్పుకోవచ్చు. దీనిపై మొత్తం కూడా ఇప్పటికే ఎవరెవరు డబ్బులు ఇచ్చారు అనేటువంటి కోణం లోపల ఇంటెలిజెన్స్ ఐబీ అధికారులు కూడా మొత్తం డాటా సేకరిస్తున్నారు. ఆ డాటా సేకరించి మొత్తం కూడా ఉన్నతాధికారులకు చేరవేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే బీఆర్ఎస్ ఇటు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ గెలిపించడానికి పోలీసులే స్వయంగా ఫండింగ్ ఇవ్వడము అనేటువంటిది అయితే ఇప్పుడు రామగుండం కమిషనరేట్ వ్యాప్తంగా అయితే ఒక సంచలన వార్తగా ఇటు సోషల్ మీడియా లోపల చెక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.